మెదక్ జిల్లాలో మొసళ్లు కలకలం రేపాయి. 2 పశువుల కాపర్లను మంజన నదిలోకి లాక్కెళ్లాయి. దీంతో 2 అక్కడికక్కడే మృతి చెందారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, చెప్పండి, ఎప్పుడు చనిపోయారు వాళ్ళు? మొసళ్లు ఎప్పుడు లాక్కెళ్లాయండి? ఈ ఒక అరగంట క్రితమే ఏదైతే మంజిరా పరివాహక ప్రాంత శివారైన పులికల మండలం గొంగులూరు గ్రామ సమీపంలో ఉన్న మంజిరా పరివాహక ప్రాంతంలో నిత్యము పశువుల కాపర్లో అక్కడికి పశువులను తీసుకెళ్లి వాటికి పశువులకు మేత అట్లాగే నీరు ఇంచడం కోసం చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా అక్కడ పశువుల కాపరులు పశువులను తీసుకెళ్తారు. అయితే సుమారు 12 గంటల ప్రాంతంలో పశువులు శివకుమార్ అనే అతను తన పశువులకు నీళ్లు తాగించడం కోసం అయితే మంజిరా పరివాహక ప్రాంతంలో కొద్దిగా ఒడ్డుగట్టున ఉన్న దగ్గర తన పశువులు నీళ్లు తాగించడం కోసం తీసుకెళ్తున్న క్రమంలో తీసుకెళ్లి తను కూడా అందులోనే కాళ్ళు కడుక్కోవడం కోసం అక్కడ దిగడం జరిగింది. వెంటనే ఒక మొసలి వచ్చి శివకుమార్ ను వెంటనే ఒక్కసారిగా మీద దాడి చేసి వెంటనే నీళ్లలోకి లాక్కెళ్లి తనను గొంతు వరకు మింగేయడం జరిగింది. అయితే ఇది గమనించిన రామస్వామి అనే వ్యక్తి కూడా వెంటనే అతన్ని శివకుమార్ రక్షించడం కోసం నీళ్ళలోకి దిగడం కోసం ప్రయత్నం చేసి ఒక తెప్ప మీద అక్కడే ఉన్న ఒక చిన్న తెప్పతో పై శివకుమార్ ను గాలించే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో రామస్వామిని కూడా అదే మొసలి దాడి చేసి దిగడం జరిగింది. ముఖ్యంగా ఇది కనుక చూసుకుంటే మొసళ్ల పెంపక కేంద్రం, ముఖ్యంగా మంజిరా పరివాహక ప్రాంతంలో ఇప్పుడు ఏదైతే ఆ డెడ్ స్టోరేజ్ చేరుకున్న వాటర్ ఉందో అదంతా కూడా మొసళ్ల పెంపక కేంద్రంగా గమనిస్తారు. అక్కడికి పశువులు తీసుకెళ్తున్న సందర్భంలో ఇప్పటివరకు కొంతమంది పశువులు తిన్న సంఘటన చూసాం, కానీ తాజాగా 2 పశువుల కాపలు తినడంతో పూర్తిగా సంచలనం కలిగింది. అయితే వాళ్ళిద్దరిని కనీసం శవాలను బయటకు తీసుకెళ్లడం కోసం కూడా ఎవరు వెళ్ళి ధైర్యం చేసే పరిస్థితి కనపడలేదు. ఎందుకంటే ఇంకెంత ఎవరు వెళ్తే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అనే అంశంలో ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు వస్తే తప్ప ఇక్కడ నుండి వాళ్ళ కనీసం ఆ బాడీలన్నా బయటకు తీసే పరిస్థితి కనబడలేదని చెప్పి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికైతే అక్కడ అంతా కూడా గ్రామంలో ఒంగులూరు గ్రామంలో పూర్తిగా విషాదాలు నెలకొన్నాయిస్తాం. థ్యాంక్ యూ విష్ణు.